ఇక ఉగాది సందర్భంగా సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అర్థం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. త్వాపయస్వతీం దేవానాం ధేనుగుం సుదుఃఖామనపస్ఫురంతి. ఇంద్రः సోమం పిబతు క్షేమో అస్తు నః. హరి ఓం. వేద పండితులకు వినమ్రపూర్వక ప్రణతులు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదాశీర్వచనమైంది మన రాష్ట్రమంతా, తెలుగు వారంతా సుభిక్షంగా ఉండాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ శాంతి మంత్రాన్ని ప్రవచించినటువంటి పెద్దలకి పునః నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన ఉగాది అంటేనే ఉగాది పచ్చడి ఇప్పుడు సేవించడమైంది. పెద్దలు ఒక మంత్రోచ్చారణమైంది, వేదనాదం పలికారు. ఆ వెంటనే మరొక ప్రత్యేకాంశం ఉంటుంది, పంచాంగ శ్రవణము. మనకి శ్రవణము పెద్దలు పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగభూడి శర్మ గారికి పఠనం, ఒక పద్మశ్రీ పురస్కార గ్రహీతగా బృహత్ ద్విసహస్రావధానిగా బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగభూడి శర్మ గారు ఒక విశేషంగా అవధానం అనేటువంటి దానికి తెలుగునాట తిరుపతి వెంకట కవుల తరువాత మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి ఏకైకినటువంటి ఒక అవధాని గౌరవనీయ నాగభూడి శర్మ గారు. దాదాపు 2000కు పైగా అవధానాలు చేసి అందులో శతావధానం, బృహత్ సహస్రావధానాలు చేసినటువంటి మహనీయ మూర్తి వారి ఇవాళ మనకి పంచాంగ శ్రవణం అందించడానికి విచ్చేశారు. వారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా స్వాగతం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలతోటి ఇప్పుడు పంచాంగ పఠనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముదితం పంచాంగం ఆకర్ణ్యతాం. శ్రీ విఘ్నేశో జయీపాయాత్ సర్వార్థాఢ్య వసుప్రదః సర్వాః ప్రజాః సురక్షేన్నః రాజానం రాష్ట్రముత్తమం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుటుంబమునకు, ఆయన మంత్రివర్గ సహచరులకు, ఆయన కుటుంబం అంటే రాష్ట్రమంతా ఆయన కుటుంబమే. తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అందరూ ఆయన కుటుంబమే. అటువంటి వారికి దిగ్విజయోస్తు అని పలుకుతూ మొట్టమొదటి మాటగా అసలు పంచాంగం అంటే 5 అంగములు అని అర్థము. పంచ అంగములు, పంచానాం అంగానాం సమాహారః పంచాంగం అన్నారు. ఏమిటి పంచాంగము? తిథి వార నక్షత్ర యోగ కరణములు. మన వాళ్ళు చాలా మహాత్ములు, ఋషులు.
కాలమును దర్శించారు. అఖండమైనటువంటి ఒక చేలాంచలము కాలము. ఎవరూ కొలవలేము, ఎవరూ ఇంతింతని చెప్పలేము, కానీ చెప్పాలి. అటువంటి కాలమును మహాయుగాలుగా, యుగాలుగా, సంవత్సరాలుగా, అయనములుగా, మాసములుగా, పక్షములుగా, తిథులుగా, ఘడియలుగా, నిమేషములుగా ఇలా రూపాన్ని దిద్దారు కాలం. ఉగాది నాడు ప్రత్యేకముగా కాలపురుషుడే కదా సర్వస్వం ఈ ప్రపంచంలో. ఎవరు ఏ మంచి పని చేశారన్నా, ఏ మానవుడు జీవితాన్ని విజయవంతంగా నడుపుతున్నాడు అన్నా కాలమే సర్వమూలము. కాల కలయతాం అహం అన్నాడు కృష్ణ పరమాత్మ. కలయతాం అంటే లెక్కలలో నేను కాలమును అన్నాడు. అంటే లెక్కించలేని కాలస్వరూపుడను నేను, మీకు లెక్కలకు దొరకని వాణ్ణి అయినా లెక్కలకు దొరుకుతూ ఉన్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పారు. కాల కలయతాం అహం అన్నాడు. అట్లా అటువంటి కాలమును పూజించటమే ఉగాది నాటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఏమిటయ్యా? తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథిని పాటించటము ద్వారా ఐశ్వర్యము లభిస్తుంది అన్నాడు. వారాత్ ఆయుష్యవర్ధనం, ఏ వారములో ఏ పని చెయ్యాలి, మంగళవారము కొన్ని పనులు చేయొద్దయ్యా అన్నారు, ఆదివారము కొన్ని చెయ్యొచ్చు అన్నాడు, బుధవారము కొన్ని చెయ్యి అన్నారు. ఇలా వారాల నియమాలు ఎందుకంటే నీ ఆయుస్సు పెరగడానికి నాయన అన్నారు. ఎందుకంటే మానవుడు వివేకవంతుడు, ధార్మికుడు కదా, పశుప్రాయుడు కాదు మానవుడు. అందువల్ల ఈ జ్ఞాన సంపద అంతా మనకు ఉన్నది మానవులకు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రమును పాటించటము వలన పాపము హరించిపోతుంది అన్నాడు. యోగాద్ రోగ నివారణం, యోగమును పాటించటము వలన రోగములు దరిజేరవు మానవుడికి అన్నారు. అట్లనే కరణాత్ కార్యసిద్ధిశ్చ, కరణమును పాటించటము వలన ఏ మనిషి ఏ పనిని తలబెడతాడో అటువంటి కార్యము సిద్ధి ఏర్పడుతుంది అని అన్నారు. కరణాత్ కార్యసిద్ధిశ్చ, ఇటువంటి విశేషములు కలిగినదే పంచాంగము. ఈ పంచాంగము ఈనాటి సంవత్సరం ఏమిటయ్యా విశేషము అంటే చాలా అద్భుతమైనటువంటి విశేషం. ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము. వకారం అనేది అమృత బీజము. వ వి వే ఈ అక్షరాలన్నీ అమృతత్వాన్ని కలిగిస్తాయి. ఇటువంటి విశ్వావసు ఈ పదములోనే ఒక అద్భుతం ఉన్నది. ఈ పదమే చాలా గొప్పది. ఎందుకంటే విశ్వావసు అనేది విశ్వేశ్వరుడు అన్న పదమునకు దగ్గరగా ఉంది, శృతి మంగళముగా ఉన్నది. అట్లనే విశ్వాసము మానవుడిలో అలా పెరిగేటట్లుగా ఉన్నది. అసలు ఈ పదానికి అర్థం ఏమిటయ్యా అంటే విశ్వం వసు యస్య సహా విశ్వావసు, మొత్తము ప్రపంచము విశ్వమంతా ధనముగా కలవాడు ఎవరో పరమేశ్వరుడు, ఆయన విశ్వేశ్వరుడు అని అర్థము. ఇంకొక అర్థం ఏమున్నది అంటే విశ్వేషాం జనానాం వసు అంటే ప్రజలందరికీ ధనము, ప్రజలందరికీ ధనము సంప్రాప్తించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టము ఈ విశ్వావసునామ సంవత్సరం. ఇటువంటి విశ్వవసు కావాలి. విశ్వావసు ఎందుకయిందయ్యా దీర్ఘము అంటే మన జ్ఞానులు ఎంత గొప్పవాళ్ళు అంటే మన భాషలో ప్రతి పదము కూడా ఇది ఇలాగే ఉండాలి, అలాగే ఎందుకు ఉండాలి అంటే నీకు మానవుడికి ఆనందము ఐశ్వర్యము కలగాలి కాబట్టి. విశ్వస్య వసురాటోహో అని పాణిని మహర్షి సూత్రం